కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. 58 నెలల పాలనలో ఎక్కడా వివక్ష లేదు, లంచాలు లేవు అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తాడిపత్రిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటేస్తే మళ్లీ మోసపోతారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలు అన్నీ ఆగిపోతాయని తెలియజేశారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అన్నారు. అంతేకాదు చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అన్నారు. నన్ను ఒక్కడిని చేసి అందరూ మూటగట్టుకుని వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళందరికీ ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. తన నమ్మకం దేవుడు ప్రజలపైనే పెట్టానని చెప్పారు. 4.5 ఏళ్లు లంచాలు వివక్షత లేని పాలన అందించామని వెల్లడించారు. 58 నెలల పాలనలో ఎక్కడ వివక్ష లేదు, లంచాలు లేవు అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు తెలియజేశారు. ప్రభుత్వ స్కూళ్లలో మాట్లాడే పిల్లలు కూడా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని అన్నారు. గ్రామాల్లోనే అన్ని సేవలు అందేలా చేశామని అన్నారు. మోసాలే అలవాటుగా కుట్రలు వెన్నుపోట్లు తమ నైజముగా కూటమిగా గుంపులు గుంపులుగా జెండాలు జతకట్టుకుని వారంతా వస్తా ఉన్నారు. మీ ఒక్కడి జగన్ మీద, మీకు మంచి చేసిన మీ ఒక్క జగన్ మీద ఈ పేదల వ్యతిరేకులను, ఈ మోసగాళ్లను మన ఓటుతో పోలింగ్ లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలన్నీ కూడా, ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 6 రోజులకే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి పదవి వచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఛార్జ్షీట్లో పెట్టించినందుకే పొన్నవోలుకి ఆ పదవి వచ్చిందని ఆరోపించారు. అది జగన్ పొన్నవోలుకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని ఆమె వ్యాఖ్యానించారు. వైకాపా పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, ఇప్పుడు కొత్తదాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మద్య నిషేధం చేయకపోగా ప్రభుత్వమే విక్రయిస్తోందన్నారు. మెగా డిఎస్సీకి బదులు దగా డిఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. జగన్పై ఆయన స్వామి భక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి మద్యపానం నిషేధం అని చెప్పి మాట తప్పారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎలక్షన్స్లో ఓట్లు అడుగుతారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేక బ్రాండ్స్ తీసుకొచ్చారు. అవి తాగి రాష్ట్రంలో 25% మంది ప్రజలు లిక్కర్ తాగి చనిపోవడానికి కారణం వైసీపీ ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు. మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు. లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి? నేనైతే ఇవ్వను. మీరు ఇస్తారా? మీ తండ్రి పేరుని ఎవడైనా ఛార్జ్ షీట్ లో పెట్టాలి అని 3 కోట్లను తిరిగిన వాడికి ఎవడు ఇవ్వడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరిగింది. ఆయన ఇన్ని కోట్లు చుట్టి రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే ఇది జరిగింది అని రుజువు చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 6 రోజుల్లోనే ఈ పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకు మించి ఇక ప్రజలకే వదిలేస్తున్నాం. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్, బికాస్ ఇట్స్ కామన్.
ఫినాన్స్ కంపెనీలకు అప్పులు, కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నానిపై చీటింగ్ కేసు ఉందని ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసు వివరాలు పొందుపరచకుండా ఎలక్షన్ కమిషన్ను మోసం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. ఊసరవెల్లిలా రాజకీయాల్లో రంగులు మార్చిన చరిత్ర కేసినేని నానిదని అన్నారు. కేసుల విషయం దాచిన కేసినేని నానిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఫైనాన్స్ కంపెనీలకు అప్పులు, కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నానిపై చీటింగ్ కేసు ఉందని ఎన్నికల అఫిడవిట్లో ఆ కేసు వివరాలు పొందుపరచకుండా ఎలక్షన్ కమిషన్ను మోసం చేశారని, చీటింగ్ కేసులు ఉన్న నాని పోటీకి అనర్హుడని, ఆయన నామినేషన్ను తిరస్కరించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. బుద్దా వెంకన్న కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసినేని నాని చీటర్ 420 అని, అందుకే అనేక మందిని మోసం చేశాడన్నారు. నాని చీటర్ కాబట్టే చంద్రబాబు మెడపట్టి బయటకు గెంటేశారంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఊసరవెల్లిలా రాజకీయాల్లో రంగులు మార్చిన చరిత్ర కేసినేని నానిదని అన్నారు. 2014లో వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చిట్స్కు ఐఓబీకి 30 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని రాశాడన్నారు. 5 ఏళ్ల కాలంగా ఈ అప్పులు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. నీచ నికృష్ణుడు అనే పదాలకు నాని సరిపోతాడన్నారు. అప్పులు ఎగ్గొట్టినందుకు, కార్మికులను అన్యాయం చేసినందుకు నానిపై చీటింగ్ కేసు పెట్టారని అన్నారు. ఆస్తులు, అప్పులు రాసిన నాని ఈ కేసు విషయం అఫిడవిట్లో నాని ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. మోసం చేసిన నాని నామినేషన్ను తిరస్కరించాలని డిమాండ్ చేశారు. కేసినేని నాని విజయవాడకు పట్టిన దరిద్రమన్నారు. క్యారేజీలు పట్టుకొని సుజనా చౌదరి గారికి వెనకాతలు తిరిగిన వ్యక్తి ఇవాళ వెంటనే మళ్ళీ సుజనా చౌదరి గారిని తిరుగుతున్నాడు. అంటే ఏంటంటే ప్యాకేజీ, ఇతనికి ప్యాకేజీ ఇస్తే ఏదైనా చేస్తాడు. ఇతను అప్పుల గురించి చెప్పాలంటే అప్పులు అప్పారా అని ప్రతి ఓడికి తెలుసు. ఇతను కానీ ఎవరికైనా ఆ డబ్బులు మనం అప్పిస్తే గోడ కొట్టిన సొన్నం. ఈ మాటలు నేను చాలాసార్లు మీకు చెప్పా. ఎవరన్నా అప్పించారనుకోండి, అది గోడ కొట్టిన సొన్నం. ఇతని మీద ఇతను పెద్ద రాంగ్ ఒకటి చేశాడు. అతను ఎన్నికల అఫిడవిట్లో అతని మీద ఉన్నటువంటి కేసులు, ఇతని మీద చీటింగ్ కేసులు ఉన్నాయి, ఇతని మీద 420 కేసులు ఉన్నాయి. ఈ జాగ్రత్తగా వినండి. 420 కేసులు ఏంటంటే శ్రీరామ్ చీట్స్కి 2012, మీరు ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి. 2012లో అతను వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చీట్స్కి ఫైనాన్స్కి డబ్బులు ఇవ్వాలి. ఇదంతండి 2024. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదండి? నువ్వు అప్పుల గురించి మాట్లాడతావా? ఐఓబి బ్యాంక్ అండి 33 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు అనేక నోటీసులు ఇచ్చారు. ఇతను ఎంపీ పదవి అడ్డం పెట్టుకొని వాళ్ళని అల్లాడిస్తున్నాడు. నువ్వు 2012లో ఏ అప్పులైతే ఉన్నాయో, నువ్వు ఏ అప్పులైతే చూపించావో, ఇవాళ 2014 అఫిడవిట్లో ఏ అప్పులైతే చూపించావో 2024లో కూడా ఆ అప్పులే చూపించావు. ఎందుకు నువ్వు అప్పులు కట్టట్లేదు? నిజాయితీ గురించి మాట్లాడుతావు, నీతి గురించి మాట్లాడుతావు, నువ్వెందుకు కట్టట్లా? అప్పులు ఎందుకు కట్టట్లా? సెంట్రల్ నియోజకవర్గంలో మరోమారు వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడనుందని ఆ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులు పేర్కొన్నారు. జూదరులు, జలసాపరులు, ప్రజలను పట్టించుకోకుండా తిరిగే నాయకుడు కావాలో, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వెల్లంపల్లి శ్రీనివాసరావు కావాలో నిర్ణయించుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 33వ డివిజన్ సత్యనారాయణపురంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తితో కలిసి విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావులు నిన్న పర్యటించారు. గడప గడపకు వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కేసినేని నాని మాట్లాడుతూ జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ విజయానికి బాటలు వేస్తాయన్నారు. ఈ రాష్ట్రంలో 1,65,00,000 మంది కుటుంబాలు ఉంటే 1,35,00,000 లక్షల కుటుంబాలకి ఏదో ఒక రూపేణా సంక్షేమ పథకం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఏ సామాజిక వర్గం అని చూడకుండా, ఏ ప్రాంతం అని చూడకుండా, లేదా ఏ వర్గం అని చూడకుండా, కులం మతం అని చూడకుండా ఇవాళ అన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంక్షేమం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే అభివృద్ధి కూడా విజయవాడ నగరానికి చాలా వరకు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విశేష స్పందన లభిస్తుంది. ఎస్పెషల్లీ వెల్లంపల్లి గారు, ఆయన గతంలో 2 సార్లు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేశారు. ముఖ్యంగా మొన్న 19 నుంచి 24 వరకు ఆయన అక్కడ చేసినటువంటి అభివృద్ధి కానీ, అక్కడ ప్రజలతో ఆయన మమేకమైనటువంటి తీరు కానీ. ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు మే 13న జరగనున్న ఎన్నికల్లో తమ ఓటుతో అవినీతిపరుడైన బోండా ఉమకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. డివిజన్లో సీసీ రోడ్ల సరి నిర్మాణం, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం, సింగ్ నగర్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మాకు అభివృద్ధి జరుగుద్ది, అదేవిధంగా సంక్షేమం కూడా మాకు అందుతుందని చెప్పని. ఈరోజు మేనిఫెస్టో ప్రకటించాక ప్రతి మహిళలు కూడా ఏదైతే చేయూత కావచ్చు అన్ని పథకాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెట్టింపు చేసి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చేస్తా అని చెప్పని ఈరోజు కనీ విని ఎరగని విధంగా మేనిఫెస్టోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రానున్న రోజు అంతా కూడా సువర్ణ యుగంలాగా రేపు 24 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక ప్రతి ఇంటా సంతోషంగా ఉండేట్టుగా ఈరోజు ఈ మేనిఫెస్టోని ప్రకటించడం చాలా ఆనందంగా తెలియపరచుకుంటే. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కుమారుడు నటుడు వరుణ్ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ కు మద్దతుగా గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చందుర్తి గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించాడు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని వరుణ్ తేజ్ పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కు మద్దతుగా హీరో వరుణ్ తేజ్ ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ కు విజయాలు లేకున్నా ప్రజలకు మేలు చేస్తున్నారని వరుణ్ తెలియజేశారు. పవన్ అప్పులు చేసి కౌలు రైతులకు సాయం చేస్తున్నారని గుర్తు చేశారు. పవన్ను పిఠాపురం నుంచి గెలిపిస్తే మరింత సేవ చేస్తారని హీరో వరుణ్ తేజ్ వెల్లడించారు. ప్రజలే పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులని, పవన్ ప్రజల కోసం పనిచేసే మనిషి అని వెల్లడించారు. పవన్ పై ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణపై స్పందిస్తూ నిజాయితీ ముందు అవేవీ నిలబడవని అన్నారు. ఒకవైపు సినిమా షూటింగ్లు చేస్తూనే బాబాయి తరపున ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని వరుణ్ తేజ్ పిలుపునిచ్చారు. మంత్రికి పవన్ కళ్యాణ్ ఆదర్శమని పేర్కొన్నారు. పవన్ డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేయడానికి వచ్చాడని తెలియజేశారు. పైగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే తాను సంపాదించుకున్నది పోగొట్టుకుంటున్నాడని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణుల సోదరుల సంక్షేమానికి వారి ఉన్నతికి కట్టుబడి ఉంటానని సుజనా చౌదరి పేర్కొన్నారు. గత టీడీపీ ఎన్డీఏ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి ఆర్థికాభివృద్ధికి పాటుపడ్డామన్నారు. పురోహితుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని, నియోజకవర్గ బ్రాహ్మణులందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని బ్రాహ్మణ సోదరుల సంక్షేమానికి వారి ఉన్నతికి కట్టుబడి ఉంటానని సుజనా చౌదరి అన్నారు. బ్రాహ్మణ ఐక్యవేదిక కన్వీనర్ కప్పగంతుల శివరామ శర్మ ఆధ్వర్యంలో నిన్న భవానీపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ బ్రాహ్మణుల ఉన్నతికి, వారి ఆర్థిక సంక్షేమానికి నిరంతరం పాటుపడతానని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బ్రాహ్మణ జాతిని నిర్వీర్యం చేసి వారి అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదన్నారు. బ్రాహ్మణుల మీద అనేక దాడులు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత టీడీపీ ఎన్డీఏ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడ్డామన్నారు. బ్రాహ్మణుల స్వయం ప్రతిపత్తి సాధించడానికి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని కూడా టీడీపీ హయాంలోనే స్థాపించారని గుర్తు చేశారు. అర్చకులు, వేద పండితులు, పురోహితుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని, నియోజకవర్గ బ్రాహ్మణులందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలకి సొల్యూషన్ తీసుకురావాలనే విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. డెఫినెట్గా నా తరఫున సాధ్యాసాధ్యాలు అన్నీ బేరీజ్ చేసి ఎలాగైతే చేయగలమో చేసి ప్రయత్న లోపం లేకుండా చేస్తా అని చెప్పాను. పశ్చిమ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. ఇక్కడున్న దుర్భర పరిస్థితుల్లో చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లం ఇవన్నీ ఉన్నాయి. ఈ కామన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కానీ బ్రాహ్మణులకి కొంచెం స్పెషల్గా ఫోకస్ చేయాలనే విషయంలో వాళ్ళు స్ట్రెస్ చేయడం జరిగింది. అవి డెఫినెట్గా మేము ప్రభుత్వంలో రాగానే ఆ పని మాత్రం ఒక 100 రోజుల్లో ఇక్కడ మనం మాట్లాడిన ప్రతిదీ కూడా 100 రోజుల్లో మొదలు పెడతామైతే చేస్తాం. కంప్లీట్ చేయడం స్లోగా టైం రైట్. రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి ఉపాధి లేకుండా పేదల జీవితాలను సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ చెప్పారు. చంద్రబాబు మహిళలకు మంచి పథకాలు ప్రకటించారని, వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్లను గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. నగరంలోని 17వ డివిజన్ తారక రామానగర్ కట్ట కింద ప్రాంతాల్లో జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు తూర్పు,
తెదేపా ఎన్నికల కోఆర్డినేటర్ బొప్పన భావకుమార్, బీజేపీ నాయకులు పోతంశెట్టి నాగేశ్వరరావు, పరిశీలకులు వెలగపూడి శంకర్ బాబులతో కలిసి తూర్పు నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో జనసేన పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, కార్యకర్తల కేరింతలు, మహిళల హారతుల నడుమ ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా సాగింది. పల్లాసాగర్ ఆధ్వర్యంలో 200 మంది వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కేశినేని శివనాథ్, గద్దె రామ్మోహన్లు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జగన్ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే పెన్షన్ 3000 చేస్తానని హామీ ఇచ్చి 2024 ఎన్నికల వరకు ముక్కి మూలుగుతూ 3000 పెంచారని విమర్శించారు. ఇదేనా 99% మేనిఫెస్టోను అమలు చేయడమని గద్దె రామ్మోహన్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. చంద్రబాబు మహిళలకు మంచి పథకాలు ప్రకటించారని, వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్లను గెలిపించాలని గద్దె రామ్మోహన్ కోరారు. జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ దేవినేని అవినాష్ ప్రతిసారి రిటర్నింగ్ వాల్ తానే కట్టానని చెప్పుకుంటున్నారని, అదేమైనా దేవినేని ట్రస్ట్ నుంచి కట్టావా అని ప్రశ్నించారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు అవినాష్ అనేక సందర్భాల్లో రిటర్నింగ్ వాల్ గద్దె రామ్మోహన్ కట్టారని చెప్పిన మాటలు మర్చిపోయారా అని అన్నారు. ఇవాళ గంజాయి వ్యాపారం, కల్తీ మధ్య వ్యాపారం, దొంగ ఇసుక వ్యాపారం, ఇతర రాష్ట్రాలు ఎక్స్పోర్ట్ చేసి కోట్లాది రూపాయలు గడించి మరలా కోట్ల రూపాయలు తీసుకుని ఓట్లు కొనుక్కోవడానికి, కేవలం ఓట్లు కొనుక్కుని లబ్ధి పొందాలని చెప్పి రాబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ చల్లగా ఉండాలని చెప్పి 18,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే స్కీముని గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేని స్కీమ్ని ఈ రోజున 18 ఏళ్ళు దాటిన ప్రతి బిడ్డకు కూడా అంటే ఆడబిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆవిడ మరణం వరకు కూడా అనేకమైన స్కీముల ద్వారా వాళ్ళని కాపాడుకోవాలి, మహిళలు సగభాగానికి పైన ఉన్న మహిళలను కాపాడుకోవాలని ఒక కొత్త స్కీమ్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మన సమాజాన్ని కాపాడుకోవటానికి, పక్కనే ఉన్న రాజధాని కాపాడుకోవటానికి, రాజధాని వస్తే అందరికీ అన్నం పెట్టుద్ది, పని చేసుకునే వాళ్ళకి పని కల్పిస్తుంది, చదువుకునే పిల్లలకు చదువులు కల్పిస్తుంది, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తుంది, వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, మధ్యతరగతి అన్ని వ్యాపారాలకి సహకరిస్తూ ఉంటుంది. అందరూ కూడా అయ్యా ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోద్ది, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, గద్దెగాని గెలిపిద్దాం, ఈ కూటమిని గెలిపిద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 151 సీట్ ఇస్తే సొంత బాబాయిని చంపి మరి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ఇస్తానని, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని, తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక బిడ్డకే ఇచ్చిన ఇది. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల నెత్తి మీద చేతులు పెట్టి ప్రమాణం చేసిన వ్యక్తి మద్యం కంపెనీలు ఏర్పాటు చేశాడు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 2014లో చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేసి చూపించారని కొనియాడారు. 2014లో మేనిఫెస్టో పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 2019 అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ అమలు చేసి చూపించారని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా హామీలు అమలును కొనసాగించారని కొనియాడారు. ఇప్పుడు మరోసారి కూటమిగా జతకట్టి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు వస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలని కాపీకొట్టి సూపర్ 6, సూపర్ 10 పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2019 మాదిరి ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటామని, అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. నవరత్నాల పేరుతో 9 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ ఈసారి కూడా అదే అజెండాతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. 25,000 లోపు జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ నవరత్నాల పథకానికి అర్హులుగా చేస్తామని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇది ఆకర్షణీయంగా దొంగ మాటలు లేనటువంటి నిజాయితీతో కూడినటువంటి ఒక నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలు అత్యంత విశ్వసనీయతని మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని జనం నమ్ముతారు. నమ్మకానికి మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మాటని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతి గృహసారథి, ప్రతి కార్యకర్త దీన్ని
ప్రజల్లోకి చేరవేయండి, ప్రజలకు చేరవేయండి. ఆల్రెడీ ఇప్పటికే మాట చెప్తే నిలబడతాడు. మా నమ్మకం జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా 2024 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోపై టీడీపీ నేత అశోక్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. కొత్త సీసాలో పాత సారాల వైసీపీ మేనిఫెస్టో ఉందని ఎద్దేవా చేశారు. కేవలం 2-3 పథకాల్లో ఇచ్చే నగదును స్వల్పంగా పెంచి మమ అనిపించారని మండిపడ్డారు. వారి మేనిఫెస్టోను చూసిన వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఎప్పుడూ ఆడే అబద్దాలనే జగన్ రెడ్డి మళ్లీ తమ మేనిఫెస్టోలో వల్లించారని దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, గతంలోలానే 2 పేజీల మేనిఫెస్టోను ప్రకటించిన జగన్ కొత్తగా చెప్పుకోదగిన హామీలేవీ ఇవ్వలేదని తెలియజేశారు. కేవలం 2-3 పథకాలు ఇచ్చే నగదును స్వల్పంగా పెంచి మమ అనిపించారని మండిపడ్డారు. కీలకమైన పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన సహా ఉద్యోగులకు పీఆర్సీ తదితర అంశాలపైన మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదని విమర్శించారు. జగన్ మేనిఫెస్టోతో అవతాతలకు షాక్ ఇచ్చాడన్నారు. ఉపాధి, ఉద్యోగాల జాడలేదని ఆక్షేపించారు. మద్య నిషేధం ఊసేలేదన్నారు. అసలు వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అనే మాటే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను జగన్ రెడ్డి పక్కన పెట్టాడని ఆరోపించారు. అమ్మఒడి పథకంలో మరో 2,000 పెంచి 1 బిడ్డకే ఇస్తానంటూ అమ్మలకు జగన్ షాక్ ఇచ్చాడని మండిపడ్డారు. ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ చంద్రబాబు తల్లికి వందనం ఇస్తానన్నారని అశోక్ బాబు గుర్తు చేశారు. పీఆర్సీ, రివర్స్ పీఆర్సీ ఇచ్చిన భారతదేశంలో తొలి రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్. మరి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు సంఘాలను పిలిపించి బతిలాడుకుంటున్నాడు ఆయన ఇంటి దగ్గర. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, మీరు పెట్టిన ఈ స్కీముల వలన కానీ, లేదంటే మీ విధి విధానం వలన కానీ అటు ప్రజలు, ఉద్యోగస్తులు, మొత్తం ఈ సమాజం మొత్తం కూడా నష్టపోయింది. ఈ మేనిఫెస్టోలో కొత్తదనం ఏం లేదు. ఇక్కడ 2024 తీసి 2019 పెడితే 2019 మేనిఫెస్టోనే యాజ్ ఇట్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్ అయింది. పైగా ఇంకా 2019 మేనిఫెస్టో 4 పేజీలు మాత్రమే ఉంది, చిన్న బుక్లెట్, లీఫ్లెట్. మరి వాళ్ళు 6 పేజీలు వేశారు. వాళ్ళు ఎన్నో అంశాలు, ప్రతి సంక్షేమం లేకపోతే ప్రతి అంశం తీసిన దాని కింద ఒక 10-15 ఐటమ్స్ రాసుకుంటూ వచ్చారు. గతంలో అలా రాయలేదు. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఇవాళ జగన్కి అర్థమైంది పరిస్థితి ఏంటనేది. గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార హోరు హోరాహోరీగా కొనసాగుతుంది. ఉంగుటూరు మండలంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఏర్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేమండ, ఇందుపల్లి, మదిరపాడు, నందమూరు, చికెనాల, తరిగొప్పుల, చాగంటిపాడు గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రవేశపెట్టని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు మేలు చేసే మేనిఫెస్టోను విడుదల చేశారని విజయవాడ 17వ డివిజన్ కార్పొరేటర్ రామిరెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని రాణిగారితోట ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సీఎం జగన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రామిరెడ్డి మాట్లాడుతూ, అమ్మ ఒడి, చేయూత, పెన్షన్లు లాంటి సంక్షేమ పథకాలు పరిమితం పెంచడం, పేద, బడుగు, బలహీన వర్గాల మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని కార్పొరేటర్ రామిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అఖండ విజయాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ 2019లో ఆయన నెరవేర్చున్నారు కాబట్టి, ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి చేసే పనులు ఆయన చెప్పాడు, చేయని పనులు ఆయన చెప్పలేదు. ఈయన ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టో తూచా తప్పకుండా కంపల్సరీగా అమలుపరుస్తాడు. అవ్వా తాతలకు కూడా 500 పింఛను పెంచాడు, 3,000 దాన్ని 3,500 కూడా పెంచడం కూడా జరిగింది. అలా అన్ని పథకాలు కూడా పెంచుకుంటా కొన్ని పథకాలు డబల్ కూడా చేశాడు. రేపు 2024లో మళ్ళీ జగనన్న కోసం అక్క చెల్లెళ్ళందరూ కూడా ఓటేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడ తూర్పులో అవినేష్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని మీడియా ముఖంగా తెలియపరుస్తారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.